హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. అమెరికాలో తాజా పరిణామాలు, ట్రంప్ పైన హత్యాయత్నం, అలాగే ఓపెక్ నుంచి యుఏఈ బయటికి రావడం వంటి అంశాలు భారతదేశం పైన ఏ రకమైన ప్రభావం చూపించబోతున్నాయి, యుద్ధానికి సంబంధించిన అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంటి ట్రంప్ గారు క్షేమంగా ఉన్నారా? అటాక్ కంటిన్యూస్గా మూడో అటాక్ ట్రంప్ పైన లాస్ట్ 2-3 yearsలో కదా? అవును, క్షేమంగానే ఉండే. అతనికి అంటే ఆ రూమ్ లో ఉన్నాడు, కానీ అతనికి ఎటువంటి డేంజర్ కూడా లేకుండా ఆపేసినండి. టైం ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. సో ఏంటి సార్, అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మాకు ఇక్కడ నుంచి వస్తున్న సమాచారం చాలా తక్కువ, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఏం జరిగింది యాక్చువల్గా ఆ రోజు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కాన్స్పిరసీ థియరీస్ అవి అంటారు అన్నట్టు. అంటే యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మొత్తం సెక్యూరిటీ మొత్తం చెక్ చేశారు కదా. ఒక 7-star హోటల్ పోతే 7-star మొత్తం కిందికి మీద చెక్ చేశారు కదా. అంటే ఒకటి ఏంటంటే సెక్యూరిటీ బయట దేశం పోయినప్పుడు ఎక్కువ ఉంటుంది సెక్యూరిటీ. స్వంత కంట్రీలో అంత ఉండదు. ఓకే. ఇంకోటి ఏంటంటే వాషింగ్టన్ డీసీలో ఇంకా తక్కువ ఉంటుంది. సో ఆ పర్టికులర్ బాల్ రూమ్ అన్నది ఫ్రీక్వెంట్ గా ఉంటది కాబట్టి అక్కడ సమ్వేర్ డెఫినెట్లీ ఫాల్ట్ ఉంది, లేదు సెక్యూరిటీ ఫాల్ట్ ఉంది. అతను ఆ వెపన్స్ అన్ని తీసుకొని ఎక్కడి నుంచి వచ్చిండు రన్ చేస్తా అంటే పట్టుకున్నారు. సో ఆ డెఫినెట్ గా ప్రాబ్లం అయింది. కానీ దీని గురించి అతనే చేయించిండు అవన్నీ నమ్మొద్దండి. అవన్నీ మిడిల్ ఈస్ట్ నుంచి కాన్స్పిరసీ థియరీలు వస్తా అంటే అవన్నీ ఏం లేవు. డెఫినెట్ గా కూడా పిక్చర్లు ఉంటారు ఇక అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇండియాలో మీకు గన్ యాక్సెస్ అన్నది చాలా కష్టం. మా దగ్గర గన్ యాక్సెస్ ఎట్లుంటదంటే, మీ దగ్గర పోయి మీ దగ్గర ఒక మామిడి చెట్టు కొనాలంటే, మంచి మామిడి చెట్టు ఎన్నుకొని కొనాలంటే ఏం చేస్తారు మీరు? అంతే ప్రయత్నం చేయాలి మేము గన్ కొనాలంటే. మామిడి మొక్క ఏది మంచిదో చూస్తూ తీసుకొని వచ్చేస్తాం అంతే. తీసుకొని వచ్చేస్తాం, మరి అదంటా కాదా అని చూసుకొని ఏమంటే మంచిది తీసుకొని వచ్చేస్తాం అంతే. మేము కూడా పోయి స్టోర్కి పోయి అదే చూసుకొని పైసలు కట్టి తీసుకొని వచ్చేస్తాం. అట్లా తీసుకొని రావచ్చు అన్నట్టు. సో అందుకోసం గన్ అన్నది అక్కడ యాక్సెస్ చాలా ఈజీ. ఓకే. సో ఇది ఈ అటాక్ ఫ్యాబ్రికేటెడ్ అనో లేకపోతే రకరకాల ప్రచారం జరుగుతున్నాయి, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే నమ్మనండి. నేను ఒక డెమోక్రాట్, ఇంకోటి ట్రంప్ ఫ్యాన్ కాదు. కానీ డెఫినెట్లీ మా ప్రెసిడెంట్ మీద అటాక్ అయినప్పుడు మేము అందరం యునైటెడ్ ఉంటాం. ఏ పార్టీ అయినా ఎవరి మీద అటాక్ అయినా కానీ యునైటెడ్ ఉంటున్నాం. సో డెఫినెట్ గా ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ పిచ్చోడు వాడు అటువంటి వాళ్ళు ఉంటారు బానే. ఆడ గన్ యాక్సెస్ బాగుంటది కాబట్టి దానికి మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం ఎందుకు అనేది. దానికి పెద్ద థియరీ ఉంది కాబట్టి అది సో అటాక్ అయింది అంతే. సో అంటే ఆ అటాక్ అనేది అమెరికా ప్రజలలో ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉందా, లేదు ఇటీవల పోపుకు వ్యతిరేకంగా కూడా ట్రంప్ మాట్లాడిన మాటల తాలూకా రియాక్షన్గా చూడాల్సిన అవసరం ఉందా? ఒక్కటండి, డెమోక్రటిక్ కంట్రీలా రియాక్షన్ అంటే ఓటు పోయి బ్యాలెట్ వేస్తాం. ఇప్పుడు మీకు ఈ మధ్యలో మొత్తం ఎలక్షన్స్ అయినాయి. బెంగాల్ మీకు స్టాలిన్ నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? బ్యాలెట్ పోతారు, ఓటేస్తారు. యుఎస్ లో డెమోక్రటిక్ సిస్టమ్ లో కూడా మాకు ఉన్నాయి ఓట్స్. మీకు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, కానీ మాకు 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో మాకు ట్రంప్ నచ్చకపోతే మేము బ్యాలెట్ పోయి వస్తాము ఓట్లు. అంతేకాని ఇటువంటి అనేది డెమోక్రటిక్ సిస్టమ్ లా దానికి తోవలేదు, దానికి లేదు. కానీ అందరూ ఒక రకంగా ఉండరు కదా. కొంతమంది ఓటుతో చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు భరించలేకపోతారు, నేను అసాసినేట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ట్రంప్ పైన అటాక్ జరిగింది కదా. అది ఉంటారు తిక్కలోళ్ళు, ప్రతి దేశంలో కూడా ఉంటాడు, ఉండరని లేదు. కానీ అది డెమోక్రటిక్ సిస్టమ్ లో దానికి తావు లేదు. ఎటువంటి పార్టీ వాళ్ళని కూడా అందరు పార్టీ వాళ్ళు కూడా ఖండిస్తారు. మన దేశంలో కూడా అంతే. చంద్రబాబు నాయుడు మీద అటాక్ అయినప్పుడు ఏమైంది? రాజశేఖర రెడ్డి పోయి మొత్తం ధర్నాలు చేసిండు. ఏమని? అగేన్స్ట్ గా. తిరుపతిలో రోడ్డు మీద తిరుపతిలో అయినట్టు రోడ్డు ధర్నాలు చేసిండు, ఇట్లా కాకూడదు అది న్యాచురల్ గా. అది మన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా మనకు అప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసిండ్రు మనకు తెలుసు కదా, ఎట్లా ఏమైందని తెలుసు మనకు. సో డెఫినెట్ గా అటాక్ అయినప్పుడు, ఎవరి మీద కూడా అటాక్ అయినప్పుడు కూడా మీ ఇండియాలో మాదిరే మా దగ్గర కూడా అలానే జరుగుతుంది. అందరూ యునైటెడ్ అవుతారు, ఆ ఇష్యూ మీద యునైటెడ్ అవుతారు. కానీ అతను చేసే మిగతా ఇష్యూస్ మీద అపోజ్ చేస్తాం. కానీ అతను మాట్లాడే మాటలుగా కొన్ని బయటకు వచ్చాయి. హీఈస్ నాట్ ఏ క్రిస్టియన్ అని ట్రంప్ గురించి మాట్లాడారు.
సో అంటే అది కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అతని కమ్యూనిటీ ప్లస్ పోపు ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకొచ్చినట్టున్నారు. అంటే ఎవరి బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు రిలీజన్ అన్నది అతని పర్సనల్ బిలీఫ్, హౌ ఈ బిలీఫ్స్ అన్నది అతని పర్సనల్ బిలీఫ్. ఇక హిందూ అంటే హిందూ డెఫినేషన్ ఏముంటది, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ డెఫినేషన్ ఏముంటది. పోపు బిలీవ్ చేస్తానైనా ప్రొటెస్టెంట్స్ బిలీవ్ చేయరు. ఆయనంత మాత్రం అతను క్రిస్టియనా కాదా అన్నది డజంట్ మ్యాటర్. అతను క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, నాన్ బిలీవరా, ఇట్ డజంట్ మ్యాటర్. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద అటాక్ ఇట్ డజంట్ మ్యాటర్. He should not be attacked, period. మీకు ఒక అమెరికన్ సిటిజన్గా మీకేమనిపిస్తుంది? ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన భద్రత పైన రకరకాల అనుమానాలు, అపోహలు వస్తూ ఉన్నాయి. వైట్ హౌస్లోనే ఆయన సపరేట్ బంకర్ కట్టుకుంటున్నారంట, సో సేఫ్టీ కోసం ఏదో చేస్తున్నారంట, ఇలాంటి వార్తలు కూడా చాలా చూస్తూ ఉన్నాం మనం. లేదండి, వైట్ హౌస్ లో బంకర్ కట్టుకొని ఉంటే రోడ్ల మీద తిరుగుతా అంటాడు ఆయనే. ఇక్కడికి ఫంక్షన్ లో పోతా అంటాడు ఎప్పుడు కూడా. అట్లేం లేదు, బంకర్ కట్టుకొని ఎందుకు, మనకి అన్ని పబ్లిక్ మీటింగ్స్ లో పోతూనే ఉన్నాడు అతను. G20 మీటింగ్ పోతాడు, ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడు, అన్నిటికి పోతూనే ఉన్నాడు అతను. ఎక్కడికి పోతున్నాడు, అన్నిటికి పోతూనే ఉన్నాడు. అట్లేం లేదు, అమెరికా అంత భయపడి ఉండదు. ఇక ఇంకోటి ఏంటంటే తిక్కలోళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. కానీ దీనికి మొత్తం ఏదైనా వేరే గవర్నమెంట్ ఏదైనా కోఆర్డినేట్ చేసింది అంటే నేను నమ్మను ఇవన్నీ. సరే, మరి ఏదైనా అన్లెస్ ఏదైనా క్లియర్ గా తేలితే తప్పితే నేను నమ్మను. వాళ్ళైతే ఉన్నదని అంటలేరు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉండదని చెప్తారు కదా, వేరే వాళ్ళ హస్తం ఉందని చెప్తారు కదా. అటువంటిది ఏం లేదు. సో ఇటువంటి తిక్కల అటాక్స్ మనం అందరం ఖండించాలి. యాజ్ అమెరికన్ సిటిజన్ డెఫినెట్లీ నేనైతే కండెమ్ చేస్తా. ఇటువంటి అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా కండెమ్ చేస్తాం కదా, ఇక్కడ కాదు కదా. ప్రపంచంలో ఇరాన్ వారు, ఇటువంటి ఉద్రిక్తతలు, వీటన్నిటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే ఒక పర్సనాలిటీ చాలా మందికి హిట్ లిస్ట్లో ఉన్న పర్సనాలిటీగా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, అక్కడ అమెరికా ఇరాక్ యుద్ధం చేసుకుంటే మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది, ఇటువంటి ఒక చర్చ ఉంది. సో అటువంటిప్పుడు న్యాచురల్గా ట్రంప్ టార్గెట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా చాలా మందికి. ఆయన ఎవరో తెలియని వాళ్ళకి కూడా ఆయన టార్గెట్ అవ్వచ్చు. ఒక్కటండి, ప్రెసిడెంట్ అనేవాడు ఇండిపెండెంట్ గా భయపడకుండా డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. నేను ట్రంప్ ను చాలాసార్లు వ్యతిరేకిస్తా, ఇంకా ముందు కూడా వ్యతిరేకిస్తా, అది వేరే విషయం. కానీ ప్రెసిడెంట్ అన్నవాడు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోవాలి, ప్రతిదానికి భయపడకూడదు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, అతను టెర్రరిస్ట్ మీద, అంటే నాకు తెలిసిన రికార్డ్ ఏంటంటే అతను టెర్రరిస్ట్ టాలరేట్ చేయడు. ఒక్కరిని చంపితే 10 మందిని చంపుతాడు, ఒకరి మీద అటాక్ అయితే 10 మంది మీద అటాక్ చేస్తాడని పుకారు ఉంది. అయినంత మాత్రాన మోడీ మీద డెఫినెట్ గా టెర్రరిస్ట్ కూడా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ కన్నా మోదీ మీద ఎక్కువ డెఫినెట్లీ ఉంటది కదా టార్గెట్, న్యాచురల్ ఉంటది కదా. అయినంత మాత్రాన ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ హెడ్ ఆఫ్ ద నేషన్ కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇటువంటి వాటి మీద భయపడి తీసుకుంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఎందుకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ హెడ్ ఆఫ్ ది కంట్రీ అయిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఇవన్నీ తెలిసే వచ్చిండ్రు వీటి. అంతే కదా, చూస్తాను. దాన్ని మనం ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం. ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, పోతాడు, డ్రైవ్ చేస్తా అంటాడు కొందరు, అది ఆక్యుపేషనల్ హజార్డ్. అలాగే ఒక ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద నేషన్ అతను, అది ఆక్యుపేషనల్ హజార్డ్. మిలిటరీ అతను ఉంటాడు, అతను ఆక్యుపేషనల్ హజార్డ్. ఈ హెడ్ ఆఫ్ ద నేషన్స్ కూడా ఆక్యుపేషనల్ హజార్డ్. ఎంతమంది హెడ్ ఆఫ్ ద నేషన్స్ అసాసినేట్ కాలేదు అయినా కానీ చాలా మంది పోతూనే ఉన్నారు. ఆ పర్టికులర్ పోస్ట్ కు డిమాండ్ ఎక్కువ ఉంది. ఇంకా దీని వల్ల డిమాండ్ తగ్గుతుంది. ఆ పోస్ట్ కు అయ్యో అక్కడ పోతే నన్ను చంపేస్తారన్న భయపడితే అటువంటి రాడు వాడు, ప్రైమ్ మినిస్టర్ రాడు. ఓకే, ఈ అటాక్ తర్వాత ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి ఇంకేమైనా కఠినమైన నిబంధనలు అటువంటి థాట్ డెవలప్ అవడానికి సంబంధించిన అవకాశం ఉందా? ట్రంప్ కు ఇమిగ్రేషన్ మీద, అంటే నౌ ఐ వాంట్ టు చేంజ్ ద టాపిక్. ట్రంప్ కి ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ టాపిక్ ఎక్కడ సందు దొరికినా కూడా అక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తాడు యాంటీ ఇమిగ్రేషన్. ఇప్పుడు ఏమంటాడు, ఇది నేను హార్డ్ లైనర్ అయితా, నేను ఇప్పుడు హార్డ్ లైనర్ అయితే ఇప్పుడు ఇదివరకు దాకా మంచోని ఉంటే ఇప్పుడు మంచోని కాదన్న డెఫినేషన్ మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇంకోటి, ఈ అటాక్ అయిన తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇంకా మేము కన్ఫర్మ్ చేస్తలేము. మాకు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అని మేము ఒక 10,000 మంది లాయర్లు పైన ఉంటాం, మెంబర్స్, పేడ్ మెంబర్స్. అతను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను ఏంటంటే, అన్అఫీషియల్ గా కొందరు ఏం చేశానంటే, గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ పోయినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి,
ఏమని గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేయొద్దని, ఎందుకంటే ఈ అటాక్ అయిన తర్వాత మేము కొద్దిగా వెయిట్ చేసి చేస్తామని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ మరి మొత్తం గ్రీన్ కార్డులు ఆపేస్తారా, దీనివల్ల ఉండే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా అన్నది అఫీషియల్ గా చెప్పలేము. మనం రెగ్యులర్ గా మన టీవీకి వస్తున్నాం కాబట్టి మనం నెక్స్ట్ వీక్ కల్లా మనకు క్లారిటీ అర్థమైపోతుంది. కానీ డిస్కషన్ పాయింట్ రైట్, డెఫినెట్లీ ఇది ఈ పర్టికులర్ దాన్ని ఎక్స్క్యూజ్ తీసుకొని ట్రంప్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ రెస్ట్రిక్షన్ చేసే అవకాశం ఉంటది కంపల్సరీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా ట్రంప్ కు ఎక్స్క్యూజ్ కావాలి, ఇప్పుడు ఇది ఒక పెద్ద ఎక్స్క్యూజ్ దొరికింది. ఓకే, గ్రీన్ కార్డులు ఆపేసే అవకాశం ఉంటుంది, పాసిబిలిటీ డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, అది క్లోజ్ చేద్దాం సార్. యుఏఈ ఓపెక్ కౌన్సిల్ నుంచి బయటకు వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మొత్తం మనకు 100 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడక్షన్ అండి. మనకు మొత్తం ప్రపంచంలో మనకు అయ్యే కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 100 మిలియన్ అంటే మరి మీ దగ్గర 10 కోట్ల బ్యారెల్స్ ఎవ్రీ డే కన్సంప్షన్. నాకు లెక్క కరెక్ట్ $100 మిలియన్ ఏమంటారు, 100 మిలియన్ బ్యారెల్స్ ఏమంటారు. సో 100 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు ఎవ్రీడే కన్సంప్షన్ ఉంది. అయితే ఈ ఓపెక్ అన్నది ఏం చేశానంటే ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇవన్నీ ఒక అసోసియేషన్ ఫామ్ చేశాను. 1970s ఫామ్ చేసింది. 1970s ఫామ్ చేసి ఏం చేశానంటే, అరే నాయన మనం ఆయిల్ ఇష్టం ఉన్నట్టు ప్రొడ్యూస్ చేస్తే ఆయిల్ ప్రైస్ తగ్గిపోద్ది, ఇది మనకు నష్టం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక గ్యాంగ్ అప్ అయ్యి వాళ్ళు దీన్ని చేసిండ్రు. ఏది ఒపెక్ అని మొదలుపెట్టి వాళ్ళు ప్రైస్ కంట్రోల్ కోసం చేసింది అన్నట్టు. ఓకే, మన ఇండియాలో అంటే నాకు వెనకట లా తెలుసు, ఎప్పుడో లా చేసిన ఇండియాలో, ఇప్పుడు లా అదేనో కాదో నాకు తెలియదు, 30 ఏళ్ల కింద లాయర్ అయిన అక్కడ. సో మోనోపోలీ రిస్ట్రిక్టివ్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది ఒకటి. ఓకే, దాని ఏంటంటే అన్ని కంపెనీలు కూడుకొని, ఇప్పుడు సెల్ ఫోన్ కంపెనీలు అన్ని కూడుకొని, అరే నాయన మనం నెలకు $500 ఛార్జ్ చేస్తాం కదా, మనం పని చేద్దాం, మనం ఉన్నదే 5 కంపెనీలు కాబట్టి 5 కంపెనీలు మనం అందరికి $2,000 ఛార్జ్ చేద్దాం, అంతకన్నా తక్కువ కూడా ఛార్జ్ చేద్దని అటువంటి వాటి మీద యాంటీ రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ లా ఉంది ఇండియాలో. అదే తీరులో యుఎస్ లో కూడా ఉంది. కానీ ప్రపంచంలో కూడా అటువంటి లాను వైలేట్ చేసేది నెంబర్ 1 ఏంటంటే ఒపెక్. వాళ్ళందరు గ్యాంగ్ అప్ అయ్యి ఆయిల్ ప్రైస్ పెంచేస్తాను మనకు. ఆయిల్ ప్రైస్ పెంచేసింది వాళ్ళు. ఒకవేళ ఒపెక్ లేకపోతే మనకు నార్మల్ గా ఉండే $70 పర్ బ్యారెల్ అంటే 200 లీటర్లు, $70 పర్ బ్యారెల్ $20 పర్ బ్యారెల్ పోద్ది. ఓకే ఓకే, మీకు ఒకటి తక్కువైపోద్ది. ఒకటి అర్థం చేసుకోవాలండి, మనకున్న డిమాండ్ కన్నా ఒక 5% ఎక్కువ కనుక వాళ్ళు సప్లై చేస్తే ఆయిల్ ప్రైస్ డ్రాస్టికలీ తగ్గిపోద్ది. ఒక 5% కనుక వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే డ్రాస్టిక్ తగ్గిపోద్ది, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే డ్రాస్టిక్ గా పెరిగిపోతుంది. ఓకే, సో ఈ ఒపెక్ అన్నది వీళ్ళు ఒక కార్టెల్ గా తయారయ్యి ప్రైస్ కంట్రోల్ చేస్తుంది. దీన్ని ట్రంప్ ఫ్యాన్ కాకున్నా కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మాత్రం ట్రంప్ ఫ్యాన్. ట్రంప్ మొదటి నుంచి కూడా ఈ ఒపెక్ ను అపోజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ ఒపెక్ ఆర్గనైజేషన్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్, దీన్ని అపోజ్ చేయాలి, దీని నుంచి బయటికి రావాలని చెప్పి పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అనలేం మనం, ఎందుకంటే మనకు యుఏఈ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది బిట్వీన్ 2 to 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. సో అవి వాళ్ళు చేసే అది వాళ్ళు ఇప్పుడు ఒపెక్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ఇచ్చిన కోటా కన్నా వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సౌదీ తోటి రిలేషన్స్ బాగలేవు, ఓపెక్ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. దాని వల్ల మనకు ప్రైస్ పడిపోద్ది. కాకపోతే మీరు ఒకటి అడగొచ్చు, మరి ఏందా ఆయన ఒపెక్ నువ్వేమో ఒపెక్ నుంచి బయటకు వస్తే ప్రైస్ పడిపోద్ది అంటారు, వాళ్ళ ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు $120 వచ్చింది ఈరోజు ఆయిల్ ప్రైస్. అంటే ఇంకొక 15% పెరిగిందంటే అది దీనికి సంబంధం లేదు. అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏవి ఎక్స్పోర్ట్స్ రావట్లేవు మనకు. కాబట్టి యుఏఈ నుంచి అయిన ప్రొడక్షన్ అంతా కూడా అక్కడి నుంచి రావాల్సిందే మనకు.
ఇరాక్ నుంచి కూడా చాలా వరకు అక్కడి నుంచి రావాల్సిందే, 90% అక్కడ నుంచి రావాలి. కువైట్ నుంచి కూడా అక్కడి నుంచి రావాల్సిందే, వేరేనా అక్కడి నుంచి రావాల్సిందే. మనకు ఈ ఆయిల్ అంతా కూడా మనకు బ్లాక్ అవుతా ఉంది కాబట్టి రేటు పెరిగింది తప్పితే ఇది కనుక ఒకవేళ కనుక ఒపెక్ కనుక మనకి డిస్ట్రాయ్ అయిపోతే మన ఇండియాకున్న అడ్వాంటేజ్, మన ఇండియాకు వచ్చే అడ్వాంటేజ్ కన్నా ఇంకా ఇండియాకు చైనాకు వచ్చే అడ్వాంటేజ్ కన్నా ఇంకా వేరే ఏ దేశం కూడా రాదు. ఓకే, రష్యాకు నష్టమైంది, వాళ్ళు ఎక్స్పోర్టర్స్ కదా, వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ఓపెక్ వాళ్ళు. సో రష్యాకు నష్టమైంది, ఇండియాకు చైనాకు యూరోప్ కు దీనికి ఉన్న బెనిఫిట్ అంతకన్నా ఏముండదు. మనకు పెట్రోల్ ప్రైసెస్ 50 రూపీస్ కి వచ్చేస్తుంది 100 రూపాయల నుంచి. ఓన్లీ ఒక యుఏఈ బయట వచ్చినంత మాత్రాన అంటే మొత్తం బ్రేక్ కావాలండి, మొత్తం బ్రేక్ కావాలి. ఒక యుఏ వచ్చిన కొంత తగ్గుతుంది, రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా వాళ్ళు ఆలోచించవచ్చు. సౌదీ ఆయిల్ మినిస్టర్ ఏమన్నారంటే ద స్టోన్ ఏజ్ అని తెలుసు కదా, ఎందుకంటే మనకు స్టోన్ ఏజ్ ఉండే, ఆ తర్వాత మెటల్ ఏజ్ వచ్చింది మనకు. స్టోన్ ఏజ్ ఎందుకు పోయిందంటే స్టోన్స్ కరువై కాదు, దానికన్నా బెటర్ ఒకటి వచ్చింది, ఏది మెటల్ అన్నది వచ్చింది, ఐరన్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, అవి వచ్చింది. అయితే ఇంకోటి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయిల్ వీల్ ప్రొడ్యూస్ చేయకపోతే ఎలక్ట్రిక్ కార్స్ చైనాలో ఆల్రెడీ 50% వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ రెవల్యూషన్ ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ ఆయిల్ ను, అది కూడా కావచ్చు మనకు. ఇంకోటి సౌదీ అరామ్కో కంపెనీ ఒక 10 years ముందు పబ్లిక్ వచ్చినప్పుడు 2 largest కంపెనీ ఇన్ ద వరల్డ్ పర్ మన మార్కెట్ క్యాపిటల్ $2 trillion ఉండే, అది ఇప్పుడు 1.87 పోయింది. ఎన్విడియా అనే కంపెనీ $5.4 trillion పోయింది. దానికన్నా మించిన 15 కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. సో ఆయిల్ ఓవరాల్ గా డిమాండ్, ఫ్యూచర్ డిమాండ్ లేదు, ఏమైనా టెంపరీ డిమాండే ఉంది దానికి. సో వీళ్ళు ఏమనుకుంటానంటే, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం కనుక ఆయిల్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మనం ఇంకా వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా యుఏఈ అన్నది ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గింది, ఎందుకంటే దుబాయ్ లో పర్టికులర్లీ దానికి 14 ఎమిరేట్స్ లో, దుబాయ్ లో ఒక ఎమిరేట్స్ కదా, అందులో వాళ్ళకి ఆయిల్ లేదు, యుఏఈ ఉంది కాబట్టి. సో వాళ్ళు కూడా అది కూడా ఉద్దేశంలో పెట్టుకుంటారని నేను అనుకుంటాను. సార్ ఇది మనకు ప్రపంచానికి చాలా గుడ్ న్యూస్, మన ఇండియాకు చాలా గుడ్ న్యూస్, అమెరికాకి ఇంకా గుడ్ న్యూస్. ఓకే. సో ఒపెక్ నుంచి బయటికి రావడం అనేది, అసలు ఒపెకే లేకపోతే ఇంకా బెటర్గా ఉంటుంది. చీపర్ పెట్రోల్ 50 రూపాయలకు రావడం అనేది చూస్తాం మనం. అయితే చూడాలి ఓపెక్ మనకు ఇప్పుడు మీరు హార్ముజ్ తీసేయండి, ఓపెక్ తీసేయండి, బ్యారెల్ రేట్ మాత్రం 20 తగ్గిపోద్ది. మరి మీ మోదీ ప్రభుత్వం తగ్గించాలని మీ లోకల్ రాజకీయాలు. బ్యారెల్ 70 రూపీస్ ఉన్నప్పుడు 2014లో $70 ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ 58 రూపాయలు ఉంది. మొన్నటి దాకా $70 మా దగ్గర పెట్రోల్ 95 రూపాయలు ఉంది. మధ్యలో పెంచేసిండు, ఆ తర్వాత తగ్గలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ పెంచేస్తారు, 20 రూపాయలు పైగా పెంచుతారు అంటున్నారు. ఆ భయంతో మా దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర క్యూ డబ్బాలు పట్టుకొని జనాలంతా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్తున్నారు. పెద్ద గొడవగా ఉంది, చూద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి.